మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. గద్దెపై కొలువుదీరిన సారలమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. ఇవాళ సమ్మక్క గద్దెపై కొలువుదీరనుంది. సమ్మక్క రాక కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. వనదేవతల జాతరపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందజేస్తారు. రవికాంత్, సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా జరిగే మహాఘట్టం, అద్భుతమైన ఘట్టం, అపూర్వమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆ గడియలు కూడా దగ్గర పడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. భక్తజనం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సమ్మక్క ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. నిన్న రాత్రి 12 గంటల తర్వాత సారలమ్మ అయితే గద్దెలపైకి చేరుకుంది. ఇవాళ చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి చేరుకోనుంది. ఆ గడియల కోసం భక్తజనం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. సమ్మక్కకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ సాయంత్రం తర్వాత సమ్మక్క అమ్మవారు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే నిన్న కన్నేపల్లి నుంచి సారలమ్మ వచ్చిన ప్రక్రియనంతా గమనించినట్టయితే ఇవాళ సమ్మక్క కూడా అర్ధరాత్రి వచ్చే అవకాశం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. గతంలో సారలమ్మ కూడా 7, 8, 9 ఈ 9 గంటల లోపు వచ్చే అవకాశం ఉండేది. ఈసారి మాత్రం అర్ధరాత్రి 12 గంటలకు రావడం జరిగింది. సమ్మక్క కూడా అదే సమయంలో అంటే అర్ధరాత్రి వరకు వస్తుందని మనం అంచనా వేస్తూ ఉంటాము. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పున్నమి వెలుగుల్లో ఈ జాతర అంతా కూడా జరుగుతుంది. ఆ పౌర్ణమి వెలుగుల్లోనే సమ్మక్క రావడం అనేది ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సమ్మక్క వచ్చే తరుణంలో భక్తజనం అంతా కూడా పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే నిన్నటి వరకు కూడా కొంచెం క్యూ లైన్లు విపరీతమైన భక్తజనం వచ్చినప్పటికీ కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ఉండేది. మనం ఇవాళ చూసినట్టయితే ఈ మనం చూపిస్తున్నటువంటి మార్గం అంతా కూడా ప్రధాన ద్వారం నుంచి వాళ్ళ క్యూ లైన్లలో నుంచి వచ్చే ప్రధాన ద్వారం, అక్కడే కొబ్బరికాయలు కొట్టి లోపలికి వస్తుంటారు. ఈ మార్గం కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా ఉండేది. నిన్న సారలమ్మ వచ్చిన తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అంతా కూడా కిక్కిరిసిపోయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే భక్తజనం అంతా కూడా సమ్మక్క ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న సందర్భం. నిన్న రాత్రి 12 గంటల తర్వాత సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళు వచ్చి గద్దెలపై కొలువు తీరిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. గద్దెలపైన కొలువు తీరిన సందర్భానికి మనకు నిదర్శనంగా మనం ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే పగిడిద్దరాజు గద్దె ఉందో, ఇక్కడ ఏదైతే మనం చూసినట్టు పడిగే ఉంటుందో, తీసుకొచ్చినట్టు పడిగే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా సారలమ్మ కూడా రావడం జరిగింది. ఇవాళ సమ్మక్క రాత్రి 7 అంటే సాయంత్రం తర్వాతే బయలుదేరుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా సమ్మక్క వచ్చే తరుణంలో జిల్లా ఎస్పీ, ఇక్కడ జిల్లా ఎస్పీగా ఎవరు ఉంటారో వాళ్ళు 2 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా ప్రక్రియ అంతా మొదలవుతుంది. ఈ సందర్భంలో మేడారం దారంతా కూడా చిలకలగుట్ట నుంచి మేడారం వచ్చే దారంతా కూడా పెద్ద ఎత్తున భక్తజనం వచ్చి ఇక్కడ వాళ్ళు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు, వరం పడుతూ ఉంటారు. శివసత్తులు శివమోగుతూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ప్రక్రియ మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో అమ్మవారు వచ్చే సమయంలో పూర్తిగా అందరూ స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత రేపు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం అనేది మేడారం జాతరలో భాగంగా మనం చూస్తూ ఉంటాము. ఇప్పటికే ఇవాళ సాయంత్రం అక్కడ చిలకలగుట్ట దగ్గర రహస్య పూజలు చేసిన అనంతరం ఇక్కడికి తీసుకొస్తారు. అంతకు ముందే ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క గద్దె దగ్గర అంటే నిన్న ఎట్లాగైతే సారలమ్మ గద్దె దగ్గరికి సారలమ్మని తీసుకొచ్చే ముందు ఎలాంటి ప్రక్రియ అయితే ఇక్కడ అలికి ముగ్గులు పెట్టడం జరిగిందో, అదేవిధంగా సమ్మక్కకు సంబంధించిన గద్దె దగ్గర కూడా అలికి ముగ్గులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కుంకుమ పసుపులతో ఇక్కడ అలంకరిస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఆడపడుచులు, మేడారంలో ఉన్నటువంటి ఈ ఆదివాసీ ఆడపడుచులు, ఆదివాసీలందరూ కూడా వాళ్ళంతా కలిసికట్టుగా వచ్చేసి పూజారులు, వడ్డెలు అందరూ వచ్చి ఆహ్వానం పలికేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. ఆ వచ్చే దారి, సమ్మక్క వచ్చే దారిలో ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళందరూ కూడా నీళ్ళు ఆరబోయడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ సందర్భంలోనే 3 అంచెల భద్రత కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున పోలీస్ భద్రత, సారలమ్మ వచ్చేటప్పటికంటే సమ్మక్క వచ్చేటప్పటి భద్రత
పెద్ద ఎత్తున ఉంటుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్మక్క వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనకి ఇక్కడ ప్రత్యేకంగా సమ్మక్కకు సంబంధించి మనం చెప్పుకున్నట్టయితే వెదురు అక్కడ గుట్టల్లో ఉన్నటువంటి సమ్మక్కను కొక్కెర కృష్ణయ్య వడ్డే ఉంటారు. ఆ కొక్కెర కృష్ణయ్య ఇక్కడ తీసుకొస్తా ఉంటారు గద్దెపైకి. ఈ క్రమంలో ఆయనను తాకడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే మూడంచెల భద్రత కూడా ఉంటుంది. పోలీసులకు ఇది ఒక పెద్ద సవాలుగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఇప్పటికే భక్తులు కిక్కిరిసిపోయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సాయంత్రం సమ్మక్క వచ్చిన తర్వాత భక్తుల రద్దీ అయితే మరింత పెరుగుతుంది. రేపు అమ్మవార్లు సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెలపై కొలువుదీరి ఉన్న నేపథ్యంలో రేపు ఇంకా భక్తుల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే దాదాపు 1 కోటి మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా జాతర ఉన్న నేపథ్యంలో మరో 1 కోటిన్నర మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.